వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో కొనసాగిన సిద్ధం బస్సు యాత్ర అనంతరం విజయనగరం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్. దక్షిణ ఉత్తర నియోజకవర్గాల నుండి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సత్యారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి సంతోష్, బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు నామినేషన్ దాఖలు. పార్టీలకు అతీతంగా హుందా రాజకీయాలను చేస్తామన్న ఉత్తర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి. బర్మా కాలనీ ఎన్నికల ప్రచార కార్యాలయ ప్రారంభోత్సవంలో కేకే రాజు వెల్లడి. విశాఖపట్నం జిల్లాలో కొనసాగిన బస్సు యాత్ర ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ప్రారంభమైంది. మధురవాడ మీదుగా ఆనందపురానికి చేరుకున్నారు సీఎం జగన్. అక్కడ చెన్నస్ కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విజయనగరం బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ రోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 93% మందికి ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన, ఒక డిగ్రీలో కరికులంలో మార్పులు తీసుకొస్తూ విదేశీ విశ్వవిద్యాలయాలలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను ఆ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేయడం, మన డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం, ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు ఆ పిల్లలు కంటున్న ఆ డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్ అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అవునా కాదా అక్క? అవునా కాదా అన్న? చెల్లెమ్మ అవునా కాదా? డ్రీమ్ పేదింటి అమ్మది, స్కీమ్ మీ జగన్ది, మీ బిడ్డది. మరి ఈ తల్లులు కలల గురించి, ఈ తల్లుల బాధల గురించి 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్ళు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా, ఒక్క రోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ, ఆ పేదింటి పిల్లల గురించి కానీ, వాళ్ళ కలల గురించి కానీ, వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు నేడు నామినేషన్ దాఖలు చేశారు. కేవలం అభిమానులు, కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర ర్యాలీగా వెళ్లి సీతమ్మధార కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మవాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు. సీతందార్లో ఉన్న ఎంఆర్ ఆఫీస్ కార్యాలయంకి తన అభిమానులు, అదేవిధంగా టీడీపీ, జనసేన
కార్యకర్తలతో తరలి వచ్చి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవుతున్నారు. అయితే ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా టీడీపీ కార్యకర్తలు అయితే అవనివ్వండి, టీడీపీ నాయకులు అయితే అవనివ్వండి, అదేవిధంగా జనసేనకు సంబంధించి నాయకులు కార్యకర్తలు, బీజేపీకి సంబంధించి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అయితే సీతందారిలోన బాలశాస్త్రి లేఅవుట్లో ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ వద్ద నుంచి పాదయాత్రగా కూడా ఆయన నడుచుకుంటూ పాదయాత్రగా కూడా వెళ్ళి ఈ యొక్క ఏదైతే నామినేషన్ ప్రక్రియను అయితే కూడా ఈరోజు ఆయన పూర్తి చేసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే ఇటు ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుంచి కూడా ఇటు కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు, బీజేపీకి సంబంధించిన అభిమానులు అందరూ కూడా వచ్చారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు, అదేవిధంగా జనసేనకు సంబంధించి రఘు, ఇక్కడ జనసేన నాయకులు రఘు, వీళ్ళందరూ కూడా వచ్చి యొక్క కార్యక్రమంలో అటెండ్ అవ్వడమే కాకుండా జీవీఎల్ విష్ణుకుమార్ రాజు గారు, ఆయన సతీమణి ఆవిడ ఎవరైతే తన బిడ్డ కూతురు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. అయితే 2 సెట్ల నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేయబోతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈరోజు మొత్తం ఉదయం 11:26 కూడా నామినేషన్ వేసేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఉదయం 9:20 ఇంటి నుంచి అభిమానుల సమక్షంలో బయటకు వచ్చి విష్ణుకుమార్ రాజు గారు ఇక్కడ ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి, సీతందారిలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి గుడి వద్దకు వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఈ యొక్క ఏదైతే పాదయాత్రను మొదలుపెట్టి ర్యాలీగా వచ్చి మొత్తం ఈ యొక్క నామినేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో విశాఖకు సంబంధించి నాయకులు, కార్యకర్తలు, ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా అటెండ్ అయ్యారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. ఎన్డీఏ అరకు లోక్సభ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. నేడు నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. 3 పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య నామినేషన్ కోసం వచ్చిన అశేష జనం మధ్య ర్యాలీ నామినేషన్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫగన్ సింగ్ పాల్గొన్నారు. పేదల కోసం గృహాలను నిర్మించామన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ద్వారా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రానున్న ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీనిచ్చారు. కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం మన్యంలో కొత్తపల్లి గీతకు అభిమానులు, కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ ర్యాలీలో పాల్గొని తమ అభిమానాన్ని చూపించారు. పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రోడ్ షోగా వెళ్లిన గీతకు దారి పొడవునా నీరాజనాలు పట్టారు. కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ మాట్లాడుతూ 3వ కేంద్రంలో మోడీకి అఖండ విజయం ఇవ్వాలని, ఇక్కడ గిరిజన బిడ్డ కొత్తపల్లి గీతను గెలిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి కూటమి అంతా కలిసి రావాలని గీత కోరారు. ఈ అశేష జన్మను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఫజల్ సింగ్ గారు కూడా ఈ నామినేషన్ గా మనకి రావటం చాలా సంతోషంగా. ఎన్డీఏ గుర్తులన్నీ కూడా గుర్తుపెట్టుకుని బ్యాలెట్ పేపర్ లో ఒక్కటే గుర్తు ఉంటుంది, ఎంపీకుండ గుర్తు. అలాగే కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఫజల్ సింగ్ గారు కూడా ఈ నామినేషన్ గా మనకి రావటం చాలా సంతోషంగా ఉంది. ముందు మన మరియు మండల్ అసెంబ్లీ నుంచి వచ్చిన టీడీపీ లీడర్స్, టీడీపీ
టీడీపీ శ్రేణులు, బీజేపీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ, అలాగే అసహ్య ప్రజానికానికి, నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నా నామినేషన్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఎండలనుగా అందరూ కూడా ఇక్కడ నిలబడినందుకు, మీరందరికీ కూడా మీరు చూపిస్తున్న ఎంత దారుణంగా ఉందో, మన కేంద్రంలో ఉన్న బీజేపీ అలాగే నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన ఇండియాని విశ్వ గురువులా పెట్టాలని చూస్తుంటే, మన రాష్ట్రం అయితే అధోగతి పాలైన పరిస్థితి, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మన మేనిఫెస్టోలు ఈ రోజు సామాన్య ప్రజల మేనిఫెస్టో ఉంటే, మన రకరకాలైన వాగ్దానాలు ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు మోసం చేసిన పరిస్థితి చూస్తున్నాం. మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి, యువకులకు ఉపాధి లేదు, జాబ్ క్యాలెండర్ పేరుతో మనల్ని మోసం గురి చేశారు. అలాగే చూస్తే మన రాష్ట్రంలో ఈ రోజు ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ కూడా ముందుకు సాగడానికి ఈ రోజు మీ వెంట నేను ఉంటాను. రాష్ట్ర భావి తరాల కోసం మనం అందరం కలిసి పనిచేద్దామని పిలిపించి ఈ రోజు వ్యతిరేక ఓటు చేయలేనివ్వరని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి జన సైకిల్గా ముందుకు సాగడానికి మీ అందరికీ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి వారందరి ఆశలు నెరవేరాలంటే ఈ రోజు మనం చూడాలి. మనం అందరం కూడా నడుం బిగించాలి. ఈ దుర్మార్గపు ప్రభుత్వం మీద మనం అందరం కూడా ముందుకు కదిలి అందరూ చేతులు వేళ్ళని కలిస్తే బలం అవుతాయి. కాబట్టి పీడికెళ్ళి బిగించి మనం అందరం కూడా ముందుకు సాగడానికి నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మనం అందరం కలిసి మన అమూల్యమైన ఓటును ఎంపీగా కమలం గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. సీనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు, డూడు బసవన్నలు, కూటమి పార్టీల జెండాల రెపరెపల మధ్య విశాఖ ఉత్తర ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీతమ్మధార పార్టీ కార్యాలయం నుంచి వందలాది మంది కార్యకర్తల కోలాహలం నడుమ ఆయన ర్యాలీగా బయలుదేరి సీతమ్మధారలోని తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుని అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామపత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి చెక్ చెప్పాలని, ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీభరత్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, జనసేన మహిళా నాయకురాలు ఉషా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీకి చెందినటువంటి విష్ణుకుమార్ రాజు గారు కూటమి అభ్యర్థిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. 2014 నుంచి 19 వరకు అసెంబ్లీలో ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసి విశాఖ నార్త్ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు ఖచ్చితంగా మరొకసారి పెద్ద మెజారిటీతో ఈ ఎన్నికల్లో గెలుస్తారన్నటువంటి సంకల్పంతో, గెలవాలన్న సంకల్పంతో గత 5 సంవత్సరాలుగా ప్రజలకు చేరువుగా ఉంటూ పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో హవా వీస్తోంది. మళ్ళీ మరోసారి ప్రధానమంత్రి మరోమారు
మోదీ సర్కారు అనేటువంటి పేరుతో దేశమంతా కూడా మోదీ హవా నడుస్తోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థిగా వీరు గెలుపొందుతారని, అందులో విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి విశాఖ ప్రజలు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీని ఈ కూటమిని కూడా గతంలో ఆదరించారు. సో కాబట్టి మరొక్కసారి విశాఖపట్నం నార్త్ నుంచి పెద్ద మెజారిటీతో గెలుస్తారన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తారన్నటువంటి ధీమా మా అందరికీ ఉంది. సో విశాఖ నార్త్ ప్రజలందరూ అభివృద్ధి కోసం తమ బాగోగులు చూసుకునేటువంటి 5 సంవత్సరాలు ఇక్కడే ఉండి వారి మధ్యనే ఉండి వారి అభివృద్ధికి పాటుపడేటువంటి విష్ణుకుమార్ రాజు గారికి పూర్తి మద్దతు ప్రకటించాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరితో సహకారంతో పెద్ద మెజారిటీతో గెలవాలని ఆశిస్తాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లి మరలా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో బీజేపీ పార్టీ తరపు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేయడం అనేది ఉత్తర నియోజక ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా జనసేన పార్టీ తరపున ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయన గెలుపు కోసం మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతామన్న విషయాన్ని నార్త్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాలంటరీగా తరలి వచ్చి ఇక్కడ నామినేషన్ ప్రక్రియలో మాతో పాటు భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నార్త్ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంలో పోరాటం జరుగుతుంది. ఇక్కడ నీతి, నిజాయితీ, ధర్మానికి ఒకపైకి ఉంటే మేమంతా ఒకవైపునున్నాం. ఉమ్మడి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు కమలం గుర్తుపై పోటీ చేస్తుండగా వైఎస్ఆర్సీపీ నుంచి కేకే రాజు గారు అనే వ్యక్తి ఇక్కడ నా పైన నార్త్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వారి సంగతి అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ ప్రజలు మనసు, మైండ్ కూడా జ్ఞాపక శక్తి ఎక్కువ కాలం ఉండదనే ఉద్దేశంతో ఈరోజు నిన్న ఎప్పుడో వారు నామినేషన్ వేయడం జరిగింది. నార్త్ నియోజకవర్గంలో రౌడీజాన్ని ఎవరు ఒప్పుకోరు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, హుద్దూద్ సైక్లోన్లో విశాఖపట్నానికే 3 రోజుల్లో కరెంటు, అవన్నీ వాటర్ సప్లై అన్నీ రెస్టోర్ చేసిన వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అడ్డుకుని గుండాయిజం తోటి అన్ని ఇసిరి, అంటే కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, వాటర్ బాటిల్స్ అన్ని ఇసిరి వారు ఫోటోలు ఎదురుకుండా పెట్టి చెప్పులతోటి కొట్టి నా మానసికంగా ఎంతో హింసించిన వ్యక్తి కేకే రాజు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 48వ వార్డు బర్మా క్యాంపులో బొగ్గు శ్రీను ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు అభిమానులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఎటువంటి అభివృద్ధి చేయకపోగా తాము చేసిన అభివృద్ధిని హేళన చేయడం సరికాదన్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాము రాజకీయాలు చేస్తున్నామని, తమ పార్టీ వ్యక్తి ఇక్కడ కార్పొరేటర్ కాకపోయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేస్తున్న ఘనత తమకే దక్కుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరు సతీష్, ఫ్లోర్ లీడర్లు, అభిమానులు పాల్గొన్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ముఖ్యంగా 48వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మనందరికీ కూడా రేపు కరెక్ట్గా మనకి 20 రోజులు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఎన్నికలు. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మీ వార్డులో ఉన్న ప్రతి ఓటరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ప్రతి ఓటర్కి కూడా కనీసం 3-4 సార్లు తెలియజేసి అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ 48వ వార్డు చరిత్రలో మౌలిక వసతులకు సంబంధించి గతంలో ఎప్పుడూ చేయలేనటువంటి విధంగా హాస్పిటల్స్ నిర్మాణం కావచ్చు, బర్మా క్యాంప్ ఈ రోడ్డు విస్తరణ కావచ్చు, అనేక చోట్ల మెట్లు కావచ్చు, బోర్లు కావచ్చు, వాటర్ పైప్ లైన్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్కూల్కి సంబంధించి కావచ్చు, అన్నీ కూడా చాలా చక్కగా ఈ వార్డుని అభివృద్ధి చేయడం జరిగింది. గడిచిన జీవీఎంసీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు కార్పొరేటర్ గెలవకపోయినా సరే మేము ఎలాంటి పక్షపాతం కానీ వివక్ష కానీ లేకుండా నిస్వార్థంగా ఈరోజు ఈ వార్డు అభివృద్ధికి పాటుపడ్డాం. అంటే ఓందాతనంతో కూడిన రాజకీయాలు ఈ వార్డులో చేశాం. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే అని ఇక్కడ ప్రతిదీ కూడా ఈరోజు ఈ వార్డులో ఒక రోడ్డు వేసినా ఏమేసినా సరే మా మేయర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశాం. కానీ కొంతమంది మేమిచ్చిన ప్రోత్సాహాన్ని, మేము చేసిన సహకారాన్ని, మేము అందించిన సాయాన్ని మరిచి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన సందంగా ఉత్తర నియోజకవర్గంలో ఏఎస్ఆర్ నగర్లో నిలిచిపోయిన ప్రభుత్వ గృహాల నిర్మాణ పనులను తమ అధికారంలోకి వస్తే త్వరితగతిన పూర్తి చేయిస్తామని కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ సందర్భంగా సీతమ్మధార పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. తమ హయాంలోని ఏఎస్ఆర్ నగర్ ప్రజలకు స్థలాన్ని కేటాయింపు చేసినట్లు గుర్తు చేశారు. కూటమి అభ్యర్థుల గెలుపుతో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానంటూ హామీనిచ్చారు. నార్త్ నియోజకవర్గంలో ఇదివరకు ఏఎస్ఆర్ నగర్లో రైల్వే స్థలాన్ని నేనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి అట్లాగే అక్కడే నేను 480 ఇళ్లకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లకి నిర్మాణం చేపట్టడానికి శంకుస్థాపన కూడా చేసింది నేనే. తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత కేవలము 280 ఇళ్లకే మాత్రమే వాళ్ళు ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. మిగిలిన 200 ఇళ్ళు నిర్మాణం ఆప్ చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే అన్నా క్యాంటీన్ని నేను 3 అన్నా క్యాంటీన్ని తీసుకుని వస్తే నార్త్ నియోజకవర్గానికి మొత్తం రాష్ట్రంలో అంతా కూడా అన్నా క్యాంటీన్ని ఆప్ చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పనిసరిగా మేము వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తెరిపిస్తాం. మళ్ళీ ఏదైతే ఏఎస్ఆర్ నగర్లో ఇల్లు నిర్మాణం ఆగిపోయిందో క్యాన్సిల్ చేశారో అక్కడ కూడా నిర్మాణం చేపడతాము. ఇది ఒక్కటే కాకుండా సుమారు 8,000 మంది డబ్బులు కట్టి 50,000 రూపాయలు, 25,000 రూపాయలు, ₹1,00,000 డబ్బులు కట్టి జీవీఎంసీ కమిషనర్కి కడితే వాళ్ళకి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. తప్పనిసరిగా మేము వచ్చిన తర్వాత వాళ్ళందరికీ దగ్గరలో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే మళ్ళీ ఆ ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టి వారందరికీ కూడా ఇల్లు ఇచ్చేటట్టు చేస్తాం. అట్లాగే గంజాయి బ్యాచ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా గంజాయి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయలేదు కానీ గంజాయి క్యాపిటల్ చేశారు. డ్రగ్స్ క్యాపిటల్ ఎక్కడంటే విశాఖపట్నం కింద మార్చారు. ఎంత దారుణమైన పరిస్థితి. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వయసులో ఉన్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారంటే ఎంత గంట దారుణమే ఏదన్నా ఉందా? ఎక్కడైనా సాయంత్రం ఆటోలు ఆపి ఉంటే ఆ ఆటో డ్రైవర్ రాత్రి భోజనానికి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆటో ఎక్కుదామని అనుకుంటే అక్కడ దాంట్లో గంజాయి తాగే పిల్లలు ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికే భయపడే పరిస్థితులు ఇప్పుడు నార్త్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎక్కడ చూసినా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఈ గంజాయి బ్యాచ్ని కంప్లీట్గా నిర్మూలన చేస్తాము. తప్పనిసరిగా నార్త్ నియోజకవర్గంలో ప్రశాంతత గురించి మేము పాటుపడతామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.
దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్, ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి నామినేషన్ పర్వం జనసందోహాల మధ్య ఘనంగా జరిగింది. వాసుపల్లి సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఐ అభ్యర్థి విమల తదితరులు పాల్గొన్నారు. ముందుగా అచ్చంపేట అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీగా చౌట్రీ నుండి వాసుపల్లి సంతోష్ నామినేషన్ దాఖలు చేయగా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి తన నామినేషన్ పత్రాన్ని కలెక్టర్ మల్లికార్జునకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారంజక పాలన కావాలంటే కాంగ్రెస్ రావాలనే ఆలోచనతో ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. నామినేషన్ ఘట్టమే విజయోత్సవ ర్యాలీలా సాగిందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కోరుకుంటున్నారని అన్నారు. తమను గెలిపిస్తే కేంద్రంతో పాటు రాష్ట్రానికి స్వర్ణయుగం వచ్చినట్టేనని స్పష్టం చేశారు. మేడం కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను వాసుపల్లి సంతోష్ కుమారు, అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మా సత్యారెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ అయిపోతున్నాం. మరి ఈ నామినేషన్ సందర్భంగా వేలాది మంది మా కాంగ్రెస్ అభిమానులు, మా సిపిఎం సిపిఐ అభిమానులు, మరి మా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు ప్రెసిడెంట్లు, అదేవిధంగా మా సిపిఎం సిపిఐ సోదరులు, అదే మా అక్క విమలమ్మ అక్క, మరి ప్రతి ఒక్కరూ మాకు వచ్చి ఆశీర్వదించడం సాగింది. అదేవిధంగా మరి నామినేషన్ దాఖలు చేసినప్పుడు మా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానం ఉన్న ప్రతి ఒక్క నాయకులకి ఒకటే చెప్తున్నాం. నేను వాసుపల్లి సంతోష్ అనే నేను మా ఎంపీ అభ్యర్థి మా అధినాయకురాలైనటువంటి శర్మిలమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ సేవ చేయడానికి మమ్మల్ని ముందుండి నడిపించినందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము అత్యున్నత బ్రహ్మాండంగా వేలాది మంది అభిమానులతో, నాయకులతో, కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేయబోతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియా కూటమి తరపున సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహాయ సహకారాలతో, ఉమ్మడి కలయికతో, మిత్రపక్షాలతోటి కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సత్యారెడ్డి అనే నేను, దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాసుపల్లి సంతోష్ కుమార్ అనే వ్యక్తి, మీ మనిషి, అందరివాడు, మరియు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ అభ్యర్థిగా మేడం విమలమ్మ గారు మొన్న నామినేషన్ కూడా వేయటం జరిగింది. ఈరోజు మాకు ఆశీర్వదించడానికి, తమ సంఘీభావం తెలపడానికి సత్యనారాయణ మూర్తి గారు, నాని అన్న అయినటువంటి అచ్యుతరావు గారితో పాటు అనేక మంది మిత్రపక్షాలతో పాటు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా వచ్చేశారు. వేలాది మంది ఆశీస్సులతో ఈరోజు
జెండా చెట్టు కాడ ఉన్న దుర్గాలమ్మ గుడి నుంచి పూర్ణ మార్కెట్ మీద జగదంబ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి మేము వెళ్తున్నాం. సౌట్రీలో తమ్ముడు సంతోష్ కుమార్ నామినేషన్ వేస్తున్నారు. ఏది ఏమైనా సరే మేమిద్దరం విజయం సాధించి వెస్ట్లో విమలమ్మ గారు కూడా విజయం సాధిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖలో కొనసాగిన సిద్ధం బస్సు యాత్ర అనంతరం విజయనగరం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్. దక్షిణ ఉత్తర నియోజకవర్గాల నుండి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సత్యారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి సంతోష్, బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు నామినేషన్ దాఖలు. పార్టీలకు అతీతంగా హుందా రాజకీయాలను చేస్తున్నామన్న ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి. బర్మా కాలనీ ఎన్నికల ప్రచార కార్యాలయ ప్రారంభోత్సవంలో కేకే రాజు వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.